క్రొత్త బేరము తగిలినది తెలిసినదా? ఎంత ముక్కు పట్టుని ముత్యాలు. అవునవును, ఎవరి మాటలు వారికి ఎంపుగానివ్వడును. ఈ పూట ఎవరో తప్పక పైకి పిచ్చదనని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందులకు మా అమ్మ నోరు కట్టవచ్చును కదని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలితం ఇది. ఇదేమి పాపము, కానీ ఈ మగవారు ఆడవారిని అసలు నమ్మనే నమ్మరు. ఏ చందావుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోయి హాస్యమున కంటే అంతరు హాస్యమునకు హద్దుండవలేను. వడలు మండు హాస్యమా? పోనిము పొరపాటు. కానీ సుబ్బిచెట్టి ఎందుకు వచ్చాడు? అయ్యో, మనసులో ఏదో మరడి ఉండనే ఉన్నది. ఏమండి, ఆ సంగతి మీకు ఎవరు చెప్పినారు? నేను చూసిన వీధికి మమ్మల్ని వచ్చిన సో మీ అమ్మ కట్ట పడవలసి వచ్చినని పెరడు గుమ్మకి వచ్చేసరికల్లా తటాలను తలుపు తెరుస్తూ బడాలను బయట అతడు నన్ను చూసి అతను చూసి నేను తెల్లబోయాను. అంతటా అతనికి అనుమానం కలగకుండా ఏమండి, ఎందులకే తెంచుతారని అతను తమరు అడుగుకపోయినారా? అడిగిన ఏమని చెప్పినారు? మేలు కావాల్సి వచ్చినానని చెప్పినారు కదా. మరి తమరి సందేహం ఏమిటో? నా సందేహం చెప్పినా పాపగించుకోగల. నాకెందుకండి కోపము? నా ఎందేమరును పాపుండి కదా కోపము. శబాష్, అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పు. మేళపు కొరకు వచ్చిన వాడు విత్తల విడిగా వీధి గుమ్మనే పోక బెదరసు పెరదారి ఓటు అని నా సందేహం. అదిగో ముఖం చిట్లించున్నావు, అప్పుడే వచ్చినదా కోపం? సరే కానివ్వండి, మరి ఆ సంగతి కూడా అతనే అడుగుకపోయినారా? అడిగేవాడు. అంతలో ఒక భార్యమిత్రుడు ఏర్పడి బహుకాలం సమావేశన ధర్మ ఆ ధర్మం చేత కుశలం ప్రశ్నలు వేస్తూ పోతుంది. అడుగుటకు వీలు పడదు. సరే, అట్లయినా నేను చెప్పదు వాళ్ళకి. ఇప్పుడు మేలుమని గురించి మాట్లాడకే మమ్మత్రని మేడ మీదకి వంట పెట్టుకుని వచ్చినది. ఏమండి, మన ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మన ధర్మం కదా. కూర్చుని మరి కుర్చీ వేసి తాంబూలమేగా అతను వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగములు మొదలుపెట్టినండి. నాతోనే. సరే, సంగతి రేపు రేపు అమ్మో, ఎందుకని? సరేనండి. అతను చేసిన చేష్టలు నాకు చాలా చిరాకు వేసినది. చప్పురు వాడదికి చక్కపోయి తిని మమ్మున్నది కదా, నా మనసు కనిపెట్టిన తోడని తోట చూపుటికన్ని దొడ్డిదాన్ని తీసుకువెళ్ళి ఆవలకు సాగి నంపినది. ఆ నమ్ముడు నమ్మకపండు నడచిన సంగతి మాత్రం ఇది. ఏ చండాలు, నేను నమ్మనవాడు నిర్మూలమైపో. ఎవరి మాట ఎవరి మాట సందేహమేమి? సందేహమేమి? ఎవరి మాట ఎవరి మాటలో వేళ నేను మాత్రం ఎన్నిసార్లు తాకంపలేదు.
ఏమండి ఇంతకు తమరు వెళ్ళిన పని ఏమైనది? ఏమవుటికేమన్నది ఉమ్, దైవము తరచుగా దంతులు నాతో తాగిపెట్టేది ఆహా. చేతులు శివం రోగులతో హృదయము ఉక్కు ముక్కలతో చేసి ఆ పైన చావు కబురులు చల్లగా చెప్పుటకు కావలేను అంతేనా? ఇప్పటికి వింతే ఉమ్. ఇంకా 2-3 దినములు తప్పక సానుకూలము కాదు. ఇకనేమి ఎప్పుడు పాడమే మొదలైనది? ఇది వరకు చింతామని రేపు రేపునడు వారు ఆ రేపుకి ఇప్పుడు 2 త్రోపులు కూడా ఎదురైనన్నమాట అంతేనా? ఆ, కాదు కాదు ఆ. నా మాట వరకు విని అప్పుడు నీకు త్రోచినట్లేదు. ఇంతవరకు అదిగో ఇదిగో తిప్పిన తొంటరి ఈ పూట తొంట చేసి చూపించాడు. ఆవలకు తుంటరని ఆశ్రయించినారు. ఆ తుంటరి కొన్ని రేపులు గడిపి ఆవలకు తొంట చేయి చూపినాడు. ఆ తొంట చేతులని తెచ్చి మా ఇంట తోరణములు చుట్టెదరు అంతేగా. మాట శాంతమీనకే మండిపడిన నేను మాత్రం ఏమి చేయగలను? సిరాకు మాని శుభ్రతమే నేను చిరాకు పడుచున్నానా? నేను చిరాకు పడుచున్నానా? అవునండి, ఇక్కడికి 20 దినముల నుండి విని 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 విసిగెత్తిపోయినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మమ్మ కోసిన కోతకు నేను కనుక భరించితిని. వేరొక తైనచో ఏ మందమ్మ కమ్మికి చావలసినది. ఇక నేను మమ్మతో పడలేను, అలాని మీతోనూ పడలేను. ఇక ఇంతటితో మీ దారి మీది నా దారి నాది. అట్లయినా నిన్ను విడిచి నేను బతకను. నిన్ను విడిచి నేను బతకను. నేను మాత్రం మీకేమన్నా లోటు చేస్తున్నానా? ఈ నెలలో ఎర్రని ఏకా నెలను ఇచ్చినారా చెప్పండి? ఏమండి, ఏమిటండి మాటి మాటికి దాహాలు వేసేస్తున్నాయి మీకు? మమ్మల్ని పిలవమంటారా ఏంటి? వద్దులేండి, అంత పని వద్దులే. ఏమండి, ఎక్కడికి వెళ్ళినా అక్కడే సుక్క ఎదురుగినప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? చిరాకు మాని చివరంటాను. నాకు నీకు నేను ఏమైనా తెగరమి ఏమి చేసినారో పాపం.
సమయానికి తీసుకొచ్చి పెట్టావా? నువ్వా? ఆ. వర 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 వర. కులసతి మేనిసొందు. అవునండి, నేను మాత్రం మీకేమైనా లోటు చేస్తున్నానా? చూడండి, తనకు కలిగినది ఎల్లా, ఏమండి, తనకు కలిగినది ఎల్లా తారపోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. పెచ్చి ముచ్చట తీర్చు మేడ కట్టాల్చిన పోలీసెట్టని బార త్రోలినాను. నిమిషంబులోన, ఏమండి, నిమిషంబులోన మాన్యములు వ్రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. కోరినా కోరినా నే కోరిన బంగారు కొండనే నీయు తెచ్చో, పెద్ద సెట్టుకి సొడ్డు పెట్టినాను. కృత సరస్సులు తెలరేగు చిత్తకార్తె కుక్కవోలే ఇల్లు చుట్టూ కృమ్మరిల్లుటయగాచే మాయో మనంత కసరుతున్నా, మాయో మనంత కసరుతున్నా నీకే నీకే లోబడి ఉన్నాను నిజముగాను.
నీకు లోబడి ఉన్నాను, నీకు లోబడి ఉన్నాను ఓ ప్రియా. నీవు లోటు చేస్తావని నీవు లోటు చేసిన నువ్వే చండాలుడు అన్నాడు. మీ అమ్మ మాత్రం ఎనడైనా పల్లెత్తి మాట్లాడుతున్నాను. దినమో కొంచెం తారుమారగినప్పుడు విరహానికి చిత్రం ఎంత వారికైనా ఉన్నవే కదా మరి. కానీ పడిని కూడా పడినట్లే ఉండవు కదా. దైవ మందులకి అతను తారసులు చేశాడు. ఏమండి ఆ తారసుని అప్పుడు బిల్వమంగళుడనా ఏటి అవలా బిల్వమంగళ ఏటి అవల కొత్తగా కర్మకారములు కార్యకారములు మేడలు మిద్దెలు కట్టుకొని కోటర్ వేసుకో సరిపోద్ది. ఫుల్గా వేసుకొని కూర్చో బాగా వస్తాయి అన్నీ. ఏమండి ఎర్రగా పుష్టిగా పొడవుగా ఉంటారే అతనేనా? అవునవును ఆయనే. ఒకప్పుడు గోపాల స్వామి కోవెలలో కళ్యాణ సమయములు కాబులు చూస్తున్నాను. వారు ఎంతో భాగ్యవంతుడట. ఏ పరిస్థితి ఉండును? సుమారు 40 కోట్ల వరకు. 40 కోట్ల అంటే ఏంటాలే. ఆ బిల్వమంగళుడు నేహము సాధ్యాలు మాట్లాడినా ఏంటి? లా 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 లా. La 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 la. వేరైనా
అట్టివారు విడిపోవటం ఎట్టు సంభవించినది? అట్టివారు విడిపోవటం ఎట్టు సంభవించినది? అతడు ఆంధ్రం సారించి సంస్కృత పాఠశాలలో తమరేం చేస్తున్నారో మరి? తమరు తెలియదేమున్నది ఆ, మీ వాళ్ళలో ప్రవేశించాను. ఏమండి ఏమండి ఆ, ఏమండి వింటున్నారా? వింటున్నారా? వింటున్నావా? మరి నేను ఒక మాట అడుగుతాను, మీరేమి అనుకోరుగా? ఆ, అడిగిన తర్వాత మీరేమి అనుకోరుగా? మరి అతనిని ఒక్కసారి మన ఇంటికి తీసుకుని రాకపోయినారా? అది మాత్రం అవిహేళ కారణం. ఎందుచేత? అతను మహాపండితుడు, వ్యాసుని కంటేనా? భవనీతి మంత్రుడు, విశ్వామిత్రుని కంటేనా? పరశ్రీ పరాణముకుడు, ఋషిశృంగుని కంటేనా? అబ్బబ్బా, నీకెవరు చెప్పగలరు? ఏమండి చెప్పుడుతో పని ఏమున్నదండి? అతన్ని ఇక్కడ తీసుకొచ్చే కార్యభారం నీది, అతన్ని ఆకర్షించే భారము నాది. అతనుకున్న 40 కోట్లలో సగం నీది, సగం నాది, సరే కదా? మరి నేను ఒప్పుకోనండి. ఏమ్మా? సగం నీదేమిటి, సగం నాదేమిటి? మరేమిటి? మొత్తం నీదే. మొత్తం నాదేనా? ఏమండి ఇప్పుడైనా హుషారుగా ఉండండి. ఏమండి 40 లక్షల్లో 20 కోట్లు నాకు వస్తుందని బాధేస్తుందా ఏంటి? నాకేం బాధ. మరి ఎందుకైతే శుభ్రంగా నవ్వండి, నవ్వుతున్నాను కదా. ఎగరండి. మా అమ్మ కూడా లేదుగా, ఫ్రీగా ఉండొచ్చు. ఏమండి? ఏమండి ఆయన తీసుకొస్తాను, మీకు అప్పచెబుతాను. ఆ రోజుల్లో మనం ఒక పాట పాడుకున్నాం కదా. ఏమిటది? మా అత్తగారు ఇచ్చిన అంటు మామిడి తోట నీకు రాజు ఇచ్చినప్పుడు ఆనందంగా పాడుకున్నాం. మీరు అలాగేనండి.
ఆహా ఏమండి అమ్మండి నీ ఎద్దును బగలపోయి కదా నీ ఎద్దును బగలపోయా నేను వచ్చాను నీ బతుకు జడ సిగ్గు తక్కువ ఎలక్షన్ లో సీటు కోసం 2 పార్టీలకి అప్లికేషన్ పెట్టి కనపడకుండా తిరిగినట్టు చూస్తున్నాడు ఈసారి నా పంపులో కనపడుతున్నా ఎడకాలు చెప్పుతో పడతాను అక్కడ నీ కళ్ళు పూడిపాను నీ కాళ్ళు ఇరక నీ పక్షవాతం పుట్ట నీ తీసుకెళ్లి వాగులు పెట్ట మరి నీ కక్షలు ఏడుచులో మర్చిపోతావు ఓరి నాయనో ఎన్ని తిట్లు దేశానికి పనికి వచ్చే మహానుభావులు ఎందరో కాలగర్భంలో కలిసిపోతున్నారు.